బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ అయిన ఢాకాలో ఇండియన్ ఎంబసీ ముందట అక్కడున్న రాడికల్ గ్రూప్స్ అయితే కొన్ని కలిసి ఇండియాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీలు అయితే తీశారు. సో ఈ ర్యాలీలు ఎవరు నిర్వహిస్తుర్రు, ఎందుకు చేస్తుర్రు, దీని వెనుకున్న రీజన్ ఏంటి, ఇండియా మీద ఎందుకు పడుతుర్రు వీళ్ళందరూ కలిసి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని వెనుక ఖచ్చితంగానైతే అమెరికా అండ్ చైనా ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మనకు తెలిసిందే ఇండియాని డీస్టెబిలైజ్ చేయడానికి వాళ్ళు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తుర్రు. కానీ అవేవి కుదురుతలేవు. సో ఇట్లా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ని యూజ్ చేసుకొని ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు. సో ఈ రెండు కంట్రీస్ అయితే ఈ బంగ్లాదేశ్ ని అండ్ అదే విధంగా పాకిస్తాన్ ని యూజ్ చేసుకొని ఇండియా మీద చాలా అంటే చాలా కుట్రలు అయితే చేస్తుర్రు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ని డీస్టెబిలైజ్ చేయడానికి అండ్ అదే విధంగా ఇండియాని కూడా ఎకనామిక్ గా డెవలప్ కాకుండా చూడడానికి. సో అందులో భాగంగానే ఇది కూడా ఒక పార్ట్ అనుకోవచ్చు బంగ్లాదేశ్ సైడ్ నుంచి. సో డిసెంబర్ 17th రోజు ఢాకాలోని ఇండియన్ ఎంబసీని ముట్టడించాలని పిలుపునిచ్చింది జులై ఐక్య మాంచో అనే రాడికల్ గ్రూప్. ఈ రాడికల్ గ్రూప్ యొక్క మెయిన్ డిమాండ్ ఏంటిదంటే ఇండియాలో ఆశ్రయం పొందుతున్న వాళ్ళ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనాని వాళ్ళకి అప్పగించాలంట. అంటే బంగ్లాదేశ్ కి అప్పగించాలంట. సో రీసెంట్ గా అయితే బంగ్లాదేశ్ కోర్టులో అయితే షేక్ హసీనాకి ఉరిశిక్ష వేయడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ రాడికల్ గ్రూప్ లో ఉన్న జనాలు అందరూ కలిసి రాంపుర బ్రిడ్జ్ నుంచి భారత హై కమిషనరేట్ వైపు అయితే భారీగా నిరసనలు చేస్తూ ర్యాలీలు అయితే చేయడం జరిగింది. సో అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో తోపులాట కూడా జరిగింది. సో పరిస్థితి కంట్రోల్ తప్పుతుంది అనుకున్న పోలీసులు భారత వీసా దరఖాస్తు కేంద్రాన్ని అయితే అక్కడ తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరిగింది. సో ఈ నిరసనలకు ఇంకో కారణం కనుక చూసుకుంటే డిసెంబర్ 12th రోజు బంగ్లాదేశ్ యువజన నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాదీని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చంపేయడానికి అయితే ప్రయత్నించడం జరిగింది. సో తనైతే రీసెంట్ గా అంటే చావు బతుకుల మధ్య ఉన్నాడు. సో డిసెంబర్ 18th రోజు అయితే మరణించడం జరిగింది. సో అతను చనిపోవడానికి కారణం భారతే అన్నట్టు వీళ్ళైతే నిరసనలు అయితే చేస్తున్నారు. సో షరీఫ్ ఉస్మాన్ హాదీ ఉన్నాడు కదా, ఇతను కూడా బంగ్లాదేశ్ లో లాస్ట్ గవర్నమెంట్ అంటే షేక్ హసీనా గవర్నమెంట్ పడిపోవడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు ఆ టైంలో. సో బంగ్లాదేశ్ లో ప్రజెంట్ ఇలాంటి గొడవలు కావడానికి ఎవడు మెయిన్ రీజన్ అంటే బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ యొక్క నాయకుడు హస్నత్ అబ్దుల్లా అనేటోడు. సో వీడు రీసెంట్ గా అయితే ఒక స్పీచ్ ఇచ్చిండు. అందులో ఇండియాకి వ్యతిరేకంగా చాలా కామెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీడు ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్ దగ్గర స్పీచ్ అయితే ఇచ్చిండు. ఆ స్పీచ్ లో ఏమన్నాడంటే వీడు ఇండియా యొక్క 7 సిస్టర్స్ అంటాం కదా ఈశాన్య రాష్ట్రాలలో, వాటినట వీడు ఇండియా నుంచి వేరు చేస్తాడంట. సో వీడు ఆ స్పీచ్ లో ఏమన్నాడని కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ అంట అస్థిరమైతే దాని యొక్క ప్రతిఘటననంట అగ్ని సరిహద్దులు దాటినట్టు దాటి వ్యాపిస్తుందట ఇండియాలోకి. అండ్ అంతేకాకుండా ఆ బంగ్లాదేశ్ ని అస్థిరపరచడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి ఆశ్రయం కల్పిస్తానట, అంటే షెల్టర్ ఇస్తానంట. ఈ ఈశాన్య రాష్ట్రాల్లో గొడవలు అయితే కదా, ఆ గొడవలు చేసేటోళ్ళకంట వీళ్ళు కూడా ఆశ్రయం ఇస్తారట బంగ్లాదేశ్ లో అని ఆ స్పీచ్ లో వీడైతే చెప్పడం జరిగింది. సో దీనికి కనెక్టింగ్ గా మీకు ఒక పాయింట్ చెప్పాలి. అదేంటంటే రీసెంట్ గా అంటే 2 months బ్యాక్ బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్ అయితే ఒకడు వచ్చిండు. అతనికి బంగ్లాదేశ్ యొక్క తాత్కాలిక గవర్నమెంట్ హెడ్ ఉన్నాడు కదా మహమ్మద్ యూనిస్, తనైతే ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ కలిసి ఉన్న ఒక బుక్ నైతే గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. సో ఆ బుక్ పైన కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, వాటితో పాటు కొన్ని వెస్ట్ బెంగాల్ ఉన్న ప్లేసెస్ అండ్ అదే విధంగా ఉత్తరప్రదేశ్ ఒడిశా ప్లేసులు కూడా అందులో కనబడుతున్నాయి. సో వీళ్ళందరూ కలిసి ఇండియాని డీస్టెబిలైజ్ చేయడానికి అయితే చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక దేశంలో ఉన్న ఇంకో దేశం ఎంబసీ మీద దాడి చేయడం అంటే ఇండైరెక్ట్ గా ఆ దేశం మీద దాడి చేయడం అన్నట్టే. అంటే ఇండియన్ ఎంబసీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉంది కదా, బంగ్లాదేశ్ లో ఉన్నోళ్ళు ఇండియన్ ఎంబసీ మీద నిరసన లేదా అటాక్ చేస్తే ఇండైరెక్ట్ గా ఇండియా మీద అటాక్ చేసినట్టే అనుకోవచ్చు. సో ఇలా జరగకుండా ఉండాలనే 1961 లో వియన్నా కన్వెన్షన్ అనే దాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ కన్వెన్షన్ ఏం చెప్తుందంటే ఏ దేశంలోనైతే ఎంబసీస్ ఉంటాయో ఆ ఎంబసీస్ లోకి ఆ దేశం యొక్క పోలీసుల పర్మిషన్స్ లేకుండా ఎవరు ఎంటర్ కావడానికి వీలుండదు. అంతేకాకుండా ఆ ఎంబసీలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయరాదు, ఏం చేయరాదు. కావాలంటే తిరిగి ఆ దేశం ఏ దేశం ఎంబసీ ఉంటుందో ఆ దేశానికి అయితే పంపించచ్చు అని. అండ్ అంతేకాకుండా ఆ ఎంబసీలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా వీలు లేదు. సో ఈ ఇన్సిడెంట్ పైన అయితే ఇండియన్ గవర్నమెంట్ స్పందించింది, దీన్ని సీరియస్ ఇష్యూ గానైతే తీసుకుంది. అండ్ అంతేకాకుండా భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్ రాయబారి అయిన రియాజ్ హమీదుల్లాని పిలిచి దీని మీద పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని అయితే కోరడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకున్న ఇన్ఫర్మేషన్.